నేను డిప్యూటీ సీఎం భట్టి గారింటికి వచ్చింది మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారింటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను భట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండమురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, ఈరోజు కొండమురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను భట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు అసలు. నేను ఒక విషయం మళ్ళీసారి చెప్తున్నా, నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతా తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నేను నా గురించి నేను నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడినని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలే. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారపోసి కొట్లాడిన వ్యక్తిని. నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం, ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతోమంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని. నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ, పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే భట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన నేను ఒక విషయం చెప్తున్నా మీకు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి.
అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికి ఉంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు క్లారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి హరీష్ రావు గారు ఎంత మాట్లాడినా సరే కనీసం ఆనాడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో, ఈరోజు తప్పు జరిగిందని మా మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి మేము దిగజారాల్సిన అవసరం లేదు. ఏం లేవు. దాని తర్వాత కొంచెం నేను మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ రూల్స్ పెట్టి రిలీవ్ ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినాము, దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు కూడా. నీకు నాకేమైనా ఇస్తావా, లేదంటే చేస్తావా, సాటిస్ఫై చేస్తావా? మీ విలేక